లోపల బట్ట నీకు ఇంగ్లీష్ ఇట్లా తిన్నద్దురా ఏమవుతావా నా మీద పడతావా పాప బట్ట నువ్వు చూడు వచ్చే చూడు క్యారం బోర్డుల పాప రైడు అడిగిపోయి ఇచ్చుకుండే రకం నువ్వు. మీ పాదములకు 10,000 వందనములు పనేశ్వరా. బాబా అన్న నువ్వన్న ఒంగు పై మొంగలేదు. ఆహా సుఖీరాస్తు సలహవర్ధనము దేవి. మహాభాగ్యం నాదా భామ ప్రణేశ్వరా. ఆహా జరగండి పవిత్రమైన దినం అంచుకు అయినను ఇంద్ర కలిసిన సభ వందనానికి నన్ను పిలిపించిన కారణం ఏమిటో తెలపండి నాదా. అలాగనే తెలుపుతున్న ఆలోచించు దేవి. శుభమణి పూలతలే స్వాగతమియగా శుభమణి పూలతలే స్వాగతమియగా అవునా పరేశ్వరా హాయిగా అలాగే నీ కలిసి వచ్చాము. అయినని ఇందులో కలిసిన సోదరానికి నన్ను పిలిపించిన కారణం ఏమిటో తెలుపుదురా నాదా. అలాగనే తెలుపుతున్న ఆలోచించు దేవి. అలాగే
నాదా ప్రాణేశ్వర 7 మంది కుమారులు మనం కలిగి ఉండగా అవును 6 మందికి ఎత్తులు ఉన్నాయి. అవును కదా ప్రాణేశ్వర మన చిన్న కుమారుడైన వెంగళరెడ్డికి ఎద్దు లేని కారణమున అవును నాదా ఒక్కరు మీద ఒక్కరు వంతులు వేసుకొని మన చేతమంతా బందిరిపోతున్నది. అవును కదా నేను తక్షణమే పరమల దేశం ఎద్దుల బేరం పోదలుచుకున్నా. అవును నువ్వు సర్దిపోయి నువ్వు కట్టి పంపినా నేను క్షేమాను వెళ్ళి లాభాను వస్తున్న దేవి. ప్రాణేశ్వర పరమణ దేశం ఎద్దుల బేరం వెళుతున్నారు కనుక అవును నా మనమ్మని ఒక కోరిక తెలిసి ఉన్నాను. అట్టి కోరిక ఏమిటో తెలుపు. ఆహా నాద నాద నా ప్రాణ నాద నా ప్రాణ నాద నా ప్రాణ నాద నాద 7 మంది కొడుకుల సంపద మనకే కలిగానే ఓ నా ప్రాణ నాద ఆరు మందియో కొడుకులకైనా పెళ్ళే చేశామే నా ప్రాణానదా మన చిన్న కొడుకు 1000 నెలలకి పెళ్ళే కాలేవే నా ప్రాణానదా మన గర్భవాసమున 7 మంది కుమారు జన్మించారు. 6 మందికి పెళ్లి చేశాము. చిన్న కొడుకు వెంగళరెడ్డికి పెళ్లి కాలేదు. ఎట్లా పరమదేశి పెద్దల పేర వెళుతున్నారు కనుక మన కుమారునికి మంచి పెళ్లి సంబంధం చూసుకొని వచ్చిన చిన్న కొడుకు పెళ్లి చేస్తే హాయిగా ఉండొచ్చు ప్రాణేశ్వర. అలాగనే మీ మాట పాత్రను వెళ్ళి లోనికి వెళ్ళి సకల సౌకర్యం తెచ్చేది నా ప్రాణేశ్వర. అలాగనే ప్రాణేశ్వర. ఆహా రెడ్డి మాటల్లో అల్లకించింది అతని నాగో బాబు తెలారి సద్యను సంఖ్య వేసుకొని అజరమ్మకు చేరవచ్చి ఉన్నాను. పట్ట పట్టారా సంఖ్య పట్టారా తోటి తలారి ఆ తలారి వాడ నువ్వు చేపట్టేది లోపల బట్ట నువ్వు ఇంత బరువు ఉండదు మా స్వామి. ఎంత కట్టినావో ఏమో నువ్వు. ఓ నీళ్ళు కయట కట్టినావా? 3 రకాల భోజనము ఏంటేంటమ్మా? చిత్రాన్నము, పులుసన్నము, లెమన్ రైస్. ఇట్లా మాటలకు కదా నువ్వు తిట్లు తినేది నా తానా. ఎలా మళ్ళా తిట్టద్దురా నువ్వు తెల్లారోడు తిడితే ఎలా అని? అనుకుంటారంట. పులుసన్నము, లెమన్ రైస్ అవన్నీ 3 ఒకటే కదా చిత్రాన్నమా? దాంట్లోకి తిరుగుబాతులు మార్చినాంలే. ఏంటేంటి వేసినావా? కరేపాకు ఒక దాంట్లోకి, ఒక దాంట్లోకి, కానగాకు ఒక దాంట్లోకి, ఒక దాంట్లోకి, ఈ బెండాకు ఒక దాంట్లోకి. అయితే జిల్లిడాకి లేచింటేమే అవి కూడా కలిపినాలే బాబు. కలిపినేవా? గిన్నె రేకేసి పెట్టు మా ఇప్పుకు మళ్ళా 3 కోడిగుడ్లు. కోడిగుడ్లా ఇట్లా దాంట్లోకే ఏం బాబు మన కొట్లాట్లు వచ్చేది. ఎలా ఎలాంటే ఈ పొద్దు మంచి పర్వదినము కదా, మహాశివరాత్రి నవ్వుది కౌచి తింటాను నేను. అయ్యో మీ అప్ప రెడ్డి లేని గుడ్డు లేని భోజనం తినడే. అయ్యా 3 కట్టినావా? 3. ఇప్పుడైతే నా గుడ్డు కూడా మా ఇప్పకే పెట్టేసాలి. 3 ఒకరికేనా? ఉన్నీలే. ఏమో బాబు నీ ఇష్టం. తినేస్తాను లేపో. మా అమ్మ చెప్పిందే మా అమ్మ గుడ్డు కూడా నీకేనంట. సరే బాబు నేను వెళ్ళొచ్చేదా? బాయ్ టాటా. అట్లా కొట్టుకుంటేది మళ్ళీ వాయినకి అనుమానం వచ్చేది చేసేది. పోను వా. సరే బాబు. సరే టాటా దా. చూడు ఇట్లా పండ్లకే ఒక కన్న నా కొడుకు